ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే నేను ఏం కర్రీ వండుతున్నానంటే నాటుకోడి కర్రీ అయితే వండుతున్నాను. ఇదైతే నాటుకోడి కర్రీ అయితే ఇది 2 రోజులు అవుతుందని అయితే నేను వేడి చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను. నేనైతే కొంచెం అయితే వండాను, వీడియో అయితే తీయలేదు. ఇప్పుడైతే నాటుకోడి పులుసు వీడియో తీద్దారని వీడియో అయితే తీస్తున్నాను. నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలో మీకు కూడా చూపిస్తాను, వచ్చేసేయండి. ఇంకా కళాయి అయితే పెట్టేశాను, ప్యాన్ అయితే పెట్టేశాను కదా ఫ్రెండ్, అయితే పెట్టేశాను. ఉల్లిపాయ మసాలా అయితే ముందుగానే నూరేసుకుని ఉల్లిపాయ మసాలా ఇది ప్యాన్ అయితే పెట్టాను. ప్యాన్ వేడెక్కాక ఆయిల్ అయితే వేసుకున్నాను. మనం ఇంకొన్ని నూనె అయితే వేసుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను కదా, ఆయిల్ అయితే వేడెక్కింది. ఇంకొన్ని ఉల్లిపాయ మసాలా అయితే పట్టేసుకున్నాను, ఉల్లిపాయ ముక్కలు కోసుకోలేదు, మసాలా అయితే పట్టుకున్నాను. మసాలా అయితే వేసేసుకుంటాను. మసాలా ఇంకొన్ని మసాలా అయితే వేసుకున్నాను. ఆనియన్స్ అయితే వేసాను, ఆనియన్స్ అయితే వేసి వేపుకున్నాను. నాటుకోడి పులుసు నేనైతే ఎలా వండుతాను, మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి. పక్కన నాకు కోళ్ళు ఎక్కువ ఉన్నాయండి. కోళ్ళ గురించి నా వాయిస్ అయితే మీకు సరిగా వినబడుతుందో లేదో నాకు తెలియదు. ఆ కోళ్ళు అయితే ఇంక పొద్దున్న సాయంత్రం వరకు అరుపుతూనే ఉంటాయి. నేను మాట్లాడపోయినా ఇంకా దీంట్లో మాత్రం వినపడుతుంది మీకు. మసాలా అయితే ఎర్రగా వేగాలి, మసాలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. వేసుకున్నాక అప్పుడు మనం కర్రీ ఇది వేసుకోవాలి, నాటుకోడి వేసుకోవాలి. ఇంకా ఆనియన్స్ అయితే వేస్తున్నాయి, బాగా బ్రౌన్ కలర్ అయితే వచ్చింది. ఆనియన్స్ అయితే వేగింది కదా. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను. మసాలా అయితే ఎగిపోయిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. మనం నాటుకోడి కదండి, నాటుకోడి గురించి మసాలా అయితే ఎక్కువ వేసుకోవాలి, కారం కూడా ఎక్కువ వేసుకోవాలి. నాటుకోడి గురించి మసాలా కారం కూడా ఎక్కువ వేసుకోవటం వల్ల మనకు స్మెల్ అన్నది ఉండదు, కూర టేస్టీగా ఉంటుంది. కారం అయితే తగిలించుకోవాలి, నాటుకోడికి అయితే కారం ఎక్కువ వేసుకోవాలి. అందుకని నేను మసాలా అయితే ఎక్కువ వేసుకున్నాను. ఇంకా మసాలా అయితే వేసాను కదా, వేసాను బాగా అయితే ఫ్రై చేస్తున్నాను. ఇది ఫ్రై అవ్వాక మసాలా కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి, పచ్చేసిన అయితే బాగుంటుంది. అప్పుడు మనం నాటుకోడి ముక్కలు అయితే వేసుకున్నాం. మసాలా అయితే వేగిపోయింది. నేనైతే ఇప్పుడు నాటుకోడి ముక్కలు అయితే వేసుకుంటున్నాను. నాటుకోడి ముక్కలు అయితే వేసుకున్నాను. వేసుకుని అయితే కలుపుకున్నాం, కిందటి పైకి కలుపుకొని అప్పుడు ఉప్పు కారం అయితే వేసుకున్నాం. మసాలా అయితే పట్టాలి కదా. నాటుకోడిలోకి ఎక్కువ కారం అయితే వేసుకోవాలండి, కారం వేసుకుంటేనే కూర అయితే బాగుంటుంది, లేకపోతే తినలేరు. ఇది కలుపుతున్నాం బాగానే, ఆల్రెడీ ఉడకబెట్టిందే కాబట్టి వాటర్ అయితే రాదు. మీరు వేసుకున్న వరకైతే వాటర్ అయితే వస్తుంది. వాటర్ ఇంకపోతే అప్పుడు ఉప్పు కారం అయితే వేసుకోవాలి. ఇంకొన్ని మగ్గుతుంది కదా, దీంట్లో మనం పసుపు ఉప్పు కారం అయితే వేసేస్తున్నాను నేను. ఇంకొన్ని పసుపు అయితే వేసాను, కారం ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఉప్పు అయితే వేస్తున్నాను. కల్లుప్పు వేసుకుంటే మంచిదండి. కల్లుప్పు మనం అయితే వాడం కానీ కల్లుప్పే మంచిది. మన సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్ అయితే వాడేస్తున్నాం. కల్లుప్పు అయితే చాలా మంచిదండి. ఇంకోటి కారం అయితే వేస్తున్నాను. కారం ఎక్కువ అయితే వేసుకోవాలండి నాటుకోడికి, నేను చెప్పాను కదా, కారం అయితే ఎక్కువ వేసుకోవాలి. నేనైతే ఎక్కువ వేస్తున్నాను, నాటుకోడి గురించి కారం అయితే ఎక్కువ వేస్తున్నాను. కారం కూడా వేస్తాను, నేనైతే కలుపుకుంటున్నాను. కారం ముక్కకు బట్టిలా కలుపుకోవాలి, కలుపుకుంటేనే బాగుంటుంది. ఇంకోండి ఉప్పు కారం అన్నీ అయితే వేసాను కదా, బాగా అయితే కలిపేసుకున్నాను. బాగా అయితే కలుపుకొని ఉంచుకున్నాను. చూసారు ఎంత కలర్ఫుల్గా అంతుందో. దీంట్లో నేను కొంచెం చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నానండి. ఆల్రెడీ మసాలా అయితే వేసాను, చికెన్ మసాలా కూడా కొంచెం వేసుకున్నాను. వేసుకుని అయితే కలుపుకుంటున్నాను. కలుపుకొని అయితే వాటర్ అయితే వేసుకుంటున్నాను. వాటర్ అయితే ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే నాటుకోడి కదా, నాటుకోడి గట్టిగా ఉంటుందని కుక్కర్లో పెట్టుకునేవారు కుక్కర్లో పెట్టుకుంటారు. నేను కుక్కర్లో పెట్టలేదు కాబట్టి వాటర్ అయితే ఎక్కువ వేస్తున్నానండి. నేనైతే వాటర్ అయితే ఎక్కువ వేసుకుంటున్నాను. ఇది ఉడకాలండి, ఉడికితేనే బాగుంటుంది, లేకపోతే తినలేరు. నాటుకోడి గురించి గట్టిగా అయితే ఉంటుంది, పుణ్యమాసం ఒకటి అయినా చాలా గట్టిగా అయితే ఉంటుంది. మనం బాగా వాటర్ అయితే వేసుకోవాలి, వేసుకుని అయితే ఉడికితేనే బాగుంటుంది. నీళ్ళైతే వేసుకున్నాం కదా, మూత అయితే పెట్టుకుంటున్నాను ఉడికే వరకుని. కూర అయితే ఉడుకుతుంది, చూసారా ఎలా ఉడుకుతుందో, కొత్త ఉడుకుతుంది కోడి కూర. ఇది ఉడికాక వేడి వేడి అన్నం
కాదు, వేడివేడి గారెలు వేసుకుందంటే అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది కర్రీ. కొత్త ఉడుకుతుంది. ఇది మొత్తం కొద్దిగా అంత దగ్గరికి అడగాలి. దగ్గరికి అడాక అప్పుడు మనం దింపుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఎలా వండాను, మీరైతే ఎలా వండుతారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. కోడికూర అయితే రెడీ అయిపోయింది చూసారా, దగ్గరికి అయితే ఉడికింది. దీనిపైన ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర అయితే వేస్తున్నాం కొంచెం. కోడికూర రెడీ రెడీ రెడీ. కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర అయితే వేసుకుని కొంచెం కలుపుకుంటున్నాను. చూసారా, చాలా కమ్మని టేస్ట్ అయితే ఉంది. కానీ నేనైతే తిన్ను, నాకు ఇష్టం కాదు నాటుకోడి. నాటుకోడి కూర రెడీ. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, మై ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా, బాయ్ మరి.